నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు నా యేసయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నియు కూర్చి ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను గోదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరములో చేరగానే వెళ్ళేదా, పరములో చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాత్రములు కంటి పాప వలె కాచి రోసి నడిపించితివి. ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన ఒక్కడే మహత్ కార్యములు చేయవాడు, నిర్మించిన వాడు, పగటి నేరుడుగా ఆయన సూర్యుని చేశాను, రాత్రి నేరుడుగా చంద్ర నక్షత్రములు చేశాను. అమ్మగారికి మీ అందరికీ నా వందనండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు తల నొప్పి తిమ్మురు వచ్చేదండి. అయితే నేను అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి నాకు ఇది తగ్గలేదు. ఇంకా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నా, ప్రభా
నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా, నేను ప్రతి నెల సాక్ష్యం చెప్తానని అనుకున్నాక దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆ సాయంత్రానికి నాకు నెమ్మది వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఆ ప్రాబ్లం నాకు దరిదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇంకా రాలేదు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న మేము చీరాల వెళ్ళామండి. నేను ఈ పని గురించి పని ఆయన నాకు ఫోన్ చేస్తుంటే నేను అమ్మగారికి ఫోన్ చేశాను. నేను మామూలుగా మాట్లాడాను. అయితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారంట. మాట్లాడినప్పుడు నేను అన్నీ అడుగుతున్నా, అమ్మ మరి ఆయన ఏంటంటే రేపు చెప్దామని అన్నారు. నేను మళ్ళీ మీరు ఎలా వెళ్తారు, బండి వేసుకొని వెళ్ళిపోతారంటే ఏమో చూద్దాం, సిచ్యువేషన్ అలా లేదు అని చెప్పేసి అని అన్నారండి. అంటే బాగోలేదు, ఈ వారం రోజు బాగాలేదు, అమ్మగారికి హాస్పిటల్కి వెళ్ళారు. నాకు ఇంకా భయం వేసేసింది. అంటే సిచ్యువేషన్ బాగాలేదంటే ఏమైంది అంటే చిన్న చిన్న వాటికి అసలు అమ్మగారు పట్టించుకోరండి. ఏదైతే అదైంది, తర్వాత చూద్దాం అని చెప్పేసి ఎంత అయినా సరే ఓపిక పట్టి వచ్చేస్తారనమాట. అలాంటిది నేను ఇలా పని విషయంలో, పరిచయ విషయంలో సిచ్యువేషన్ అలా లేదనేసరికి అసలు నాకు గుండెంతా అదో రకంగా తడొచ్చేసింది. అంటే ఏమైంది ప్రభా, ఏంటి నేను ఇంకెక్కువ మాట్లాడించలే అమ్మగారితో, డీటెయిల్స్ ఏమి ఆగల. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. నాకేమో ఒక పక్కన భయం వేసేస్తుంది. నేనేమో మా ఆయనతో చెప్తున్నా ఏమైందో ఏంటో నాకేమో భయంగా ఉంది. అప్పుడేమో అంటే స్వాస్థ్య విషయంలో కూడా అట్లాగే అసలు ఇలాగ పని చేసేటప్పుడే బాగా అలా అనిపించిందండి. అప్పుడు కూడా అలాగే మేము భయపడి టెన్షన్గా చేసాము పని. ఇప్పుడు కూడా నాకు అట్లాగే అన్నారు. అంటే అమ్మగారు వేరే విధంగా సిచ్యువేషన్ అలా లేదు అని అన్నారంట. నాకు అది అర్థం కాలేదు. అంటే మామూలుగా ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అంటే బాగా సీరియస్ ఏమైనా చెప్పకూడదా అంటే కొద్దిగా ఏదైనా చేయాలా లేదా ఆపరేషన్ ఏమైనా పడిద్దా అని చెప్పి నాకైతే చాలా భయం వేసిందండి. నేనైతే కారులో వస్తున్నా కానీ నేనైతే ప్రేయర్ చేసుకున్నా, ప్రభా మరి ఇంకా మాకు ఎవరున్నారయ్యా, మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచు, మాకేదన్నా అయితే మా కోసం తల్లిలాగా ప్రేయర్ చేసిద్ది, మరి అట్లా ఏమీ జరగకూడదు, జస్ట్ నార్మల్గా మందులతో తగ్గిపోవాలి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూనే నేను వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాను. అమ్మగారికి అలాగే వచ్చానండి. ఇంకా రాగానే అమ్మగారు ఇంకా చెప్పారు, ఏం లేదులే, చిన్న గట్ల అలా వచ్చినాయి, మందులతో తగ్గిపోతుంది, అంత సీరియస్ ఏం కాదు అనేసరికి ఇంక అప్పుడు నాకు అమ్మయ్య అనిపించిందండి. నేను అదే చెప్పా అమ్మగారికి, మరి నువ్వు నాతో ఇట్లా అన్నావు కదమ్మా, నాకు అసలు అప్పటి నుంచే టెన్షన్, నాకు గుండెలో తడొచ్చేసింది అని చెప్పి నేను అదే అన్నా. నాకు నిజంగా అండి అసలు నేను అక్కడ ఉన్నా కానీ మేము చేపలు అవి కొనడానికి వెళ్ళాం కానీ నా మైండ్ ఏం పని చేయట్లేదు, అసలు ఏమైందో ఏంటో అని చెప్పేసి సువర్ణకు ఫోన్ చేద్దామన్నా, సువర్ణ కూడా హాస్పిటల్లోనే ఉంది. మరి ఎలా ప్రభా ఎలా తెలిసింది, నాకేమో టెన్షన్ వచ్చేస్తుందని చెప్పి నేను ప్రేర్ చేసుకుంటూ వచ్చా. మరి దేవుడు కృపను బట్టి మరి అంత ప్రమాదం ఏమీ కాలేదు. దేవుడు మరి తల్లిగారి నుండి మరి అది చిన్నదాంతోనే అయిపోయిందండి. అయినా కానీ మనకు ఎంతో బాధ్యత ఉంది అమ్మగారి కోసం ప్రేయర్ చేయాల్సింది. ఎందుకంటే మనందరి కోసం అమ్మగారు ప్రేయర్ చేస్తారు కాబట్టి దుష్టుడి కన్నా ఎక్కువ అమ్మగారి మీదే ఉండిద్ది. అందులోనూ మళ్ళీ మనం పని చేస్తామంటే ఎప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నేను ఇది 3వ సారి చూస్తున్నా, ప్రతిసారి వచ్చింది దుష్టుడు గలిబిలి చేస్తాడు. మరి మనందరం కూడా పని గురించి, ముఖ్యంగా అమ్మగారి గురించి మంచి శక్తిని, బలాన్ని ఇవ్వాలి. రాత్రి కూడా చాలా బాధ వేసింది, నోట్లో నుంచి మాట కూడా రావట్లే, ఎక్కడో అనిపిస్తుందండి మాట. ప్రభా మరి పొద్దున కల్లా కొంచెం బాగా ఉండి యాక్టివ్గా ఉంటే నేను సాక్ష్యం చెప్తారనుకున్నా. నిన్నటి మీద ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నారండి. నిన్నంతా జ్వరం వచ్చింది, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నారు. అయినా కూడా మన అందరం ప్రార్థన చేద్దాం అమ్మగారి గురించి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. అమ్మగారికి వందనాలండి. ఇప్పుడు కూడా కష్టపెట్టలకు నా వందనాలండి. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. క్యాన్సర్ వ్యాధి నుండి నాకు విడుదల ఇచ్చాడండి, నెమ్మది ఇచ్చాడండి. అలాగే ఆత్మను పట్టినప్పుడు కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడండి. అలాగే మొన్నటి కాలం మంది అంటే అమ్మగారికి ఇక్కడ అంతకుముందు బాగాలేదండి. సబత్తానికి వచ్చినప్పటి నుండి కూడా అంటే అప్పుడు వచ్చాను కదా, పోయిన సండే వచ్చింది కదా, భోజనాలు అవి ఉన్నాయని, అప్పటి నుండి కూడా బాగా తేడా చేసింది. ఇంకెళ్ళాక చూద్దాంలే అని అలాగే 3 దశలు అలాగే ఉంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏదో చిన్న డౌట్గా అంటే ఆవిడ చూడంగానే చెప్పేసిద్దండి. ఆవిడ చూడంగానే అర్థమైపోతుంది డాక్టర్, మంచి సీనియర్ అనమాట. చూడంగానే చెప్పింది ఏదో చిన్న గడ్డలు ఉన్నట్టున్నాయి కానీ దాని సైజు అది తెలియదు కాబట్టి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పిందండి. ఇంకైతే అది ఇంకా ఎలా అయిందో ఏంటో అనుకున్నామండి. మా అక్కే నేను ముగ్గురు వెళ్ళామండి. మా అక్కే కూడా అవన్నీ బ్లడ్ టెస్టులు చేయించుకుంది. తనకు కూడా టైరాయిడ్ ఉందని తెలిసిందండి. తెలిసిన దాని నుండి తను కూడా బాధపడుతుంది ఏంటి ఎలాగా అని. అమ్మగారికి ఏమో చిన్న గడ్డలేనండి, అవి మందులు
మందుల ప్రభావం తగ్గిపోతాయి అని చెప్పేవారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంక నేను కూడా టెస్టులు చేయించుకున్నాను. దేవుడి దగ్గర ఏం లేదు, అంతా కూడా నార్మల్గానే ఉందండి. అయితే అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు అవి చిన్నగానే ఉండాలి, అసలు గంటలు అవి ఆపరేషన్ దాకా వెళ్ళకూడదు అని నేను మనసులో అనుకున్నానండి. ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని అనుకున్నానండి. అలాగే దేవుడి దయ వల్ల ఈ చిన్నగానే అసలు మందులు కూడా అవసరం లేదన్నదంటే అట్లంతటా అయ్యే తగ్గిపోద్ది అని చెప్పింది ఆవిడ. అప్పుడు నెమ్మది వచ్చిందండి. దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడండి. అలాగే మా అబ్బాయి విషయంలో కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఇదే నా చిన్న సాక్షి. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని వెళ్ళిపోతున్నాను. అన్నారండి. నేను చెప్పే సాక్షి ఏంటంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటే ప్రతి నెల సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అనుకున్నాను. అలాగే దేవుడి కృప బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. అలాగే నేను మొన్న మిడ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అప్పటి నుంచి అసలు సాక్ష్యం చెప్పడం కుదరలేదు. మిడ్ కూడా బాగా సరే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అనుకున్నాను. అలాగే దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపేస్తున్నానండి. అలాగే నేను పోయిన సంబంధాన్ని చెప్పాను కదా, నాకు రావాల్సిన అమౌంట్లు రావాలని చెప్పి, అలాగే నేనైతే డబ్బులు రావాలని నాకు మా డాడీవి అయితే నేను ఎవరిని అడగను ప్రభా, మా అమ్మమ్మలు ఏమో అడగమంటున్నారు, అడిగితే గొడవలవుతాయేమో నేను మాకు అనుకున్నాం. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. నేనైతే అడిగిన ప్రభా వాళ్ళ మనసులో నువ్వే ఉండి వాళ్ళే ఇవ్వాలని. అలాగే పోయిన సంవత్సరం పోయిన నెలలో నేను సంవత్సరానికి ప్రార్థన చేయమని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకున్నాను అప్పుడు. అలాగే నాకు నెక్స్ట్ డేనే వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ చేసి నాకు మనీ నాకు వేశారండి. దేవుడు నిజంగా నా పక్షాన్ని గొప్ప కార్యం చేశారు. అలాగే మొన్న కాలు బెరికింది, అంటే నడవలేకపోతుంది. నాకేమో ఫోన్ చేసి ఫ్రాక్చర్ అయిందని చెప్పింది. మాకేమో భయం వేసింది, దేవా ఏం కాకూడదు, అది సింపుల్గా తగ్గిపోవాలి ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. అలాగే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 3 ఎగ్జామ్స్ అయినాయి ఇప్పటికి. దేవుడి కుటుంబానికి బాగా రాశాను. మీకు కూడా ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా బాగా రాయాలని చెప్పి నా కోసం ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడి ఇచ్చిందాక స్తోత్రం. అందరికి వందనాలు. ఇక్కడ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి ప్రతి నెల మేము కట్టుకోవాల్సిన ఈమెయిల్ అవి అమౌంట్ సిద్ధపరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. దేవుడు మరి అలాగే సిద్ధపరుస్తున్నారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా చెల్లి ఎవ్రీ మంత్ తన టార్గెట్స్ కంప్లీట్ అయిపోవాలి, చాలా ప్రెషర్ ఉంటుంది అని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. మరి తనకు కూడా అక్కడ దేవుడు ఎంతగానో కృప చూపి అక్కడ నడిపిస్తున్నారు, తన జాబ్లో కూడా. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకు చెప్పారు మొన్న, నేనైతే ప్రేయర్ చేసుకున్నాను, దేవా మరి సండే కల్లా అమ్మగారికి అంతా క్యూర్ అయిపోవాలి, మరి శనివారం వచ్చేసేయాలి అమ్మగారు అని నేను సాక్ష్యం చెప్పుకుంటాను, తగ్గిపోవాలి అని చెప్పి అనుకున్నాను. అయితే మరి దేవుడు కూడా నడిపించారు అమ్మగారిని. మరి అమ్మగారి గురించి అంత ప్రేయర్ చేయండి, చాలా నీరసంగా ఉన్నారు. మరి మందిరానికి అయితే నడిపించారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న వారంలో శ్రీకాంత్ గారికి కూడా మండే నైట్ మిడ్ నైట్ వెళ్తున్నప్పుడు హ్యాండ్కి ఆవిడ గుద్దేశారంట. హ్యాండ్ కట్ అయింది. చూపించుకోమంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను ట్యూస్డే చూపించుకుంటాను అని నేను సాక్ష్యం చెప్పుకుంటాను. దేవా మరి తనకి అది తగ్గిపోవాలి మ్యారేజ్ టైం కల్లా అని అనుకున్నాను. మరి పెయిన్ తగ్గిందంట, కొంచెం వాపు అలానే ఉంది అన్నారు. ప్రేయర్ చేయండి, ఎందుకంటే తను బాప్తిజం తీసుకున్నారు, ఎవరు ఎక్కడ అంత ప్రొటెక్షన్ ఏం లేదు కదా, కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, దుష్టుడు పనిచేస్తాడు కదా ఎక్కువ. మరి తన బలారాధన కూడా తీసుకోలేదు, మ్యారేజ్ అయ్యాకే తీసుకుంటానని చెప్పి మీరు తన గురించి కొంచెం ప్రేయర్ చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దేవించిందాక. అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నా జాబ్లో నాకు టార్గెట్స్ ఎవ్రీ మంత్ కంప్లీట్ అయిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి కృపను బట్టి నాకు ఎవ్రీ మంత్ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి మరి నన్ను ఎక్కడ సిగ్గుపరచకుండా నన్ను అక్కడ నిలబెడుతున్నారండి. నా టార్గెట్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. అలాగే మరి మంత్ దేవుడు నా పట్ల ఎంతగానో కనికరం చూపించారు. ఎవ్రీ మంత్ కూడా అంతే. మరి ఈ మంత్ కూడా టార్గెట్స్ ఎక్కువగా అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగే మరి నాకు డోక్రా అవి చాలా కట్టాల్సిన అమౌంట్లు ఉన్నాయి. మరి అవన్నీ ఎవ్రీ మంత్ నేను కట్టేసుకోవాలి ప్రభు, ఎవరితో మాట్లాడకుండా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే ప్రతి విషయంలో దేవుడు నాకు ద్వారాలు తెలిసి అన్నీ కూడా సకాలంలో దేవుడు సిద్ధపరుస్తున్నారు. అలాగే మొన్న మా అక్కకు ఫోన్ చేసినప్పుడు అమ్మగారికి బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్ళారంట అని చెప్పింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేంట సరెండర్ కదా అని చెప్పి నాకు చాలా బాధ వేసింది. అయితే నేను ఆఫీస్లో నాకు కుదరదు, అయినా నేను ప్రేయర్ చేసుకున్నాను. మా సార్ ఏంటి అలా ఉండిపోయావు అది ఇది అని అంటున్నారు. నేనేం చెప్పలేదు. సరే నేను ప్రేయర్ చేసుకున్నాను. మరి అమ్మగారికి నార్మల్ రిపోర్ట్స్ రావాలి, ఏ అభ్యంతరాలు ఉండకూడదు, మా కోసం కదా అందుకని కాల్సి ప్రేయర్ చేస్తున్నారు.
తనకి ఏం కాకూడదు ప్రభా. నేను నార్మల్ రిపోర్ట్స్ చాలా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే దేవుడు ఎంతగానో మరి ఏం లేకుండా నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారండి. దేవుడి స్తోత్రం. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుని దీవించండి. దేవుడి స్తోత్రం. అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వారంతా సమృద్ధిగా పనులుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు సమృద్ధిగా పనులు ఇచ్చాడు. అలాగే ఘనంగా జరిగించాడు. అన్ని విషయాల్లో తోడుగున్నాడు. ధనసాయం కూడా సమృద్ధిగా సిద్ధపరిచాడు దేవుడు. ఆ విషయంలో గొప్ప మేలు చేశాడు. మరి అలాగే అమ్మగారి విషయంలో కూడా మరి మొన్న పొద్దున్నే షారోన్ అమ్మగారికి మెసేజ్ చేశారన్న ఫోన్ ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తానమ్మని. అమ్మగారేమో మరి బాగాలేదమ్మాయి హాస్పిటల్కి వెళ్తున్నాము ప్రార్థన చేయమని అందరికీ చెప్పమన్నారంట. షారోన్కి టిఫిన్ కూడా చేయలేదు మేము అప్పుడు. మరి నేను ఒక్కటే టిఫిన్ చేయలే, ప్రార్థన చేసుకోవాలి అమ్మగారు ఇలా చెప్పారన్నప్పుడు సరే నేను చేయను ప్రార్థన చేసుకుంటానని చెప్తే షారోన్ నవ్వింది, నీ ప్రార్థనకి అమ్మగారి తగ్గిపోద్దని. కానీ నాకైతే అది ఒకలాగా నిన్న సంజయ్ చెప్పినప్పుడు కడుపులంతా దుడుకులాగా వచ్చేసి భయం వేసింది. ప్రభా మరి మా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తారు. మరి ఆ బిడ్డకి ఎందుకు ఇలా జరిగింది ప్రభా? అయ్యో మరి మందిరం ఫంక్షన్ ఉంది, మరి వివాహం ఉంది, మరి అన్నీ ఘనంగా జరుగుతున్నాయి. దుష్టుడు మరి కల్పించేస్తున్నాడు, అలా జరగకూడదని చెప్పి నాకైతే బాగా ఏడుపు వచ్చింది. మాకున్న టెన్షన్లో మరి ప్రార్థన కూడా అమ్మగారు ఎక్కువ చేయాలి. ఎందుకు ఇలా జరిగింది ప్రభా? మరి అమ్మగారు కూడా ఏమీ కాకూడదు, మంచి రిపోర్ట్ రావాలి ప్రభా అని మరి నేను కూడా ప్రార్థన చేసుకున్నాం. మరి ఫలకృష్ణానికి కూడా చాలా నీరసంగా ఉన్నారు, ఫోన్ చేయొద్దని చెప్పింది షారును. మరి మేము అలాగే ప్రార్థన చేసుకున్నాము, సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అనుకుని. అమ్మగారు కూడా మరి మంచి రిపోర్ట్ వచ్చినాయి. అమ్మగారి కోసం మరి అందరం ప్రార్థన చేయాలి, మరి అమ్మగారు క్షేమం ఉండాలని. అలాగే ఇంకోటి కొరకు ఆవిడ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మొన్న కూడా మరి ఎందుకులే ఈ నెల అటు ఇటు తిరగటం అని ఆపేశారు. ఈసారి అయితే రావాలనే ఉంది. మరి అందరూ అంత దూరం ఎందుకని అంటారని తను టెన్షన్ పెట్టుకున్నాడు. మరి రేపు మేము వెళ్ళినప్పుడు మా నాన్న రావాలనుకుంటున్నాడు. మరి ఆ బిడ్డకి క్షేమంగా ఉండాలి, ప్రయాణంలో కూడా ఏ ఇబ్బంది ఉండకుండా తన వివాహం చూడాలి అని మీరందరూ తన కొరకు ప్రార్థన చేయండి. ఇదేనా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది. దేవుని స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను ఎన్నో మేలు చేస్తున్నాడు. మరి అయితే మా అమ్మగారి గురించి కూడా మరి శారని చెప్పింది. చెప్పంగానే నాకు కూడా బాధ అనిపించింది చాలా. నాకైతే భయపడలేదు. దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఏ అపాయం రానివ్వడు అని చెప్పి ధైర్యంగా డైలీ ప్రార్థన చేసామండి. శనివారం నాటికి అమ్మగారు రావాలి చర్చికి, నాయన క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెబుతాను ప్రభు అని అనుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు, మరి తీసుకొచ్చాడు. మరి దేవుడు ఇంకా ఉన్నది కూడా శుభ్రంగా తగ్గిపోవాలని అందరూ ప్రార్థన చేయండి. మరి ఒక సాక్ష్యం అండి, సబ్సిడీకి కూడా తలలో గడ్డలేసినప్పుడు మరి నెల సంవత్సరాల నాడు సాక్ష్యం చెప్పుకుని స్వీట్ ఇస్తామని అనుకున్నామండి. మరి అనుకున్నప్పుడు అవి చాలా వరకు తగ్గిపోయినాయి. మరి ఆ బిడ్డగా గడ్డలు కూడా రాకూడదని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు 3 days బ్యాక్ అయితే నాకు ఒళ్ళంతా దగ్గర వచ్చినాయి. నేనైతే ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నాకు తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ముందర అనుకున్నాను. ఇదే గొప్ప కార్యం దేవుని దీవించింది. దేవుని స్తోత్రం. అమ్మగారికి ఇక్కడ ఉన్న అందరికైనా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఆరోగ్య విషయంలో నెలల్లో కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. అలాగే నాకు ఈ గతం జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమల నుంచి నాకు బీపీ బాగా కంట్రోల్లో ఉండేది కాదండి. ఒంట్లో చాలా బలహీనతలు వచ్చి నేను అసలు ఏమి చేయలేని పరిస్థితులకు నేను వెళ్ళిపోయాను. అప్పుడు నేను ప్రతి నెల నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అంటే ఒక్క టాబ్లెట్ కూడా లేకుండా దేవుడు నన్ను ఎంతగానో నిలబెడుతున్నాడు, పని పనులు చేసుకోవడానికి ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నాడండి. నాకు శక్తిని బలాన్ని ఇచ్చి నాకు కట్టుకోవాల్సిన అమౌంట్లన్నీ నెలవారీ కూడా కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. పని విషయంలో కూడా నేను ఎంతో అక్కడ శ్రమకరమైన పని ఆయన కూడా దేవుడు తోడుండి బలాన్ని ఇచ్చి నన్ను నడిపించి అక్కడ వాడుకుంటున్నాడు. దీన్ని బట్టి దేవుడు ఎంతగానో స్తోత్రాలు చేసుకుంటున్నాను. అలాగే ఇదే నా చిన్న సాక్ష్యం. అలాగే ఇంకోటి ఏంటంటే నేనైతే ఇక్కడ కలవడం ఆదివారం ఆరాధన కలవడం తప్ప నేను పర్సనల్గా అయితే అమ్మగారికి ఎప్పుడు కూడా నేను ఫోన్ చేయను. నాకు ప్రతిదీ కూడా ఏదైనా ఎందుకు ఇబ్బంది పెడతాం, దేవుడి దగ్గర ప్రేయర్ చేసుకుందాం, ఎంత బాధ వచ్చినా ఏదైనా అవసరమైతేనే కానీ లేకపోతే నేను చేయనండి. అలాగే అమ్మగారికి బాగోలేదన్న విషయం అయితే నాకు ఇప్పటిదాకా కూడా నాకు తెలియదు. అమ్మ నేను క్షమించమని అడుగుతున్నాను. అయితే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. అలాగే దేవుడు ప్రతి విషయంలో కానీ అమ్మగారిని రాకపోకలంత ప్రయాణాన్ని నిలబెట్టుకొని ఈ రీతిగా దేవుడు నిలబెట్టి అందరి పట్ల ప్రార్థన చేయడానికి అమ్మగారికి శక్తి బలాన్ని ఇవ్వాలని దేవుడికి నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించండి. దేవుని స్తోత్రం. అమ్మగారికి అయితే నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఎంతో బలహీనత వచ్చినప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అంతకుముందు నేను టాబ్లెట్లు వాడే కానీ ఇప్పుడు దేవుడే ముట్టి నన్ను స్వస్థపరిచాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు.
అలాగే అమ్మగారు నాకు మొన్న కాలం పానీపూరి పెట్టుకోమని చెప్పారు. నేను చాలా పెట్టుకోకుండా అసలు చేశాను. మొన్న పెట్టుకున్నాను, కొద్దిగా పర్వాలేదు. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇదే నేను చెప్పేసి జస్ట్ దేవుడు చేయించాను. దేవుడి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చాడండి. నాకు దేవుడికి ఎన్నో స్తుతులండి. ఎన్ని స్తుతులు చెప్పినా తక్కువేను. దేవుడు కృప ఉండబట్టానంటే దేవుడు ఈ మందిరంలో నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుడికే స్తోత్రం. అలాగే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి నిరుడు ఈ రోజుల్లో అయితే అసలు ఏం బాగోలేదండి. టిన్ను తీసుకొస్తాం కూడా తేలైపోయేవాడు. మధ్య మధ్యలో రోడ్డు దగ్గర నుంచి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వచ్చేవాడు. మహిమ కూడా వచ్చేదండి. అప్పుడైతే ఎవరో లేరు, మగవాళ్ళు కూడాను. ఆ పిల్లడిని చూస్తే నాకు చాలా బాధ వేసేది. దేవుడు ఇప్పుడైతే మనం వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండాలి కదండి. అప్పుడు దేవుడు నాకైతే అనిపించింది దేవుడే మార్చాడు వాళ్ళిద్దరిని అని. బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే వ్యాపారాన్ని కూడా చేసుకుంటూ కృప చూపించాడు. నాలుగు నుంచి చెప్పినా కానీ ఎప్పుడు అమ్మగారు మాట వినకుండా ఒక రకంగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు వింటున్నారండి. దేవుడి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడి ఉండాలని, ఆ బిడ్డలకి ఇద్దరికి ఆ కృప ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మొన్న కాలవంతు నజరేని ఫోన్ చేసి అమ్మగారికి బాగోలేదు ప్రార్థన చేయమని చెప్పారు. చేసామండి. అప్పుడైతే నేను ప్రార్థనలోనే ఉండాలని చెప్పాను. ప్రార్థన చేసాము. మళ్ళీ నిన్నైతే నాకేంటో బాధ అనిపించింది. మా అబ్బాయిని అన్నాను, అమ్మగారికి ఫోన్ చేయరా ఎట్లా ఉందో కనుక్కుందంటే అమ్మగారు మెసేజ్ పెట్టారమ్మా, హాస్పిటల్ వెళ్ళారంటే ఎవరు మాట్లాడొద్దని అన్నారు, మాట్లాడలేనని అన్నాడు. సర్లే అని నేనైతే దేవుడికి తగ్గిపోయి అమ్మగారికి తగ్గిపోయి క్షేమంగా మందిరానికి వస్తే శనివారానికల్లా మందిరానికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి దేవుడి దగ్గర. అలాగే దేవుడు అమ్మగారిని ముట్టి స్వస్థపరిచాడు. దేవుడికే ఎన్నో స్తుతులండి. దేవుడికే స్తోత్రం. అలాగే నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చాడు. అలాగే మా చిన్న అబ్బాయికి కూడా మంచి పనులు ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే ఆ బిడ్డ కూడా మందిరానికి రావాలి, రక్షణలోకి రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించండి. దేవుడికి మహిమ కలుగును కాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ప్రతి నెల కూడా మేము కట్టవలసిన అమౌంట్లన్నీ కూడా మరి కట్టుకుంటే సాక్ష్యం చెప్తాం అనుకున్నాను. అలాగే దేవుడి కృపను బట్టి మరి నా భర్తకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పనులు ఇచ్చి మరి మేము కట్టవలసినవన్నీ కూడా దేవుడే సిద్ధపరిచి మమ్మల్ని పోషిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. మరి అలాగే మరి మా తమ్ముడు మక్కల పురుషుల్లో కూడా మరి ప్రతి నెల కూడా నేను సాక్ష్యం చెప్తాను. వాళ్ళిద్దరికీ సమాధానం వస్తాయని అనుకున్నానండి. అప్పుడు జరిగిన గల్పిల్లో మరి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా కట్టి మరి దేవుడు వాళ్ళకి ప్రేమనిచ్చాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం అండి. అలాగే మొన్నటి కాకమంది నాకు కొంచెం తేడా చేసింది. పోయిన వారం నుంచి కూడా నాకు బాగాలేదండి. అయితే మరి అలాగే నేను సర్లే ఇవన్నీ కామను, 40 ఏళ్ళు దాటాక ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పారండి కొంతమంది. చెప్పినప్పుడు సర్లే లైట్ తీసుకున్నాను. ఇది నాకు ఎప్పటి నుంచి కొంచెం టెన్షన్ పట్టుకుందంటే శనివారం వచ్చేస్తుంది, మరి తగ్గకపోతే నేను ఇలా వెళ్ళి అక్కడ ఉండలేను అని నాకు కొంచెం ఆ రోజు నేను అనుకున్న హాస్పిటల్కి వెళ్తే పోద్దేమో అని. ఎందుకంటే మరి కొంచెం ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అది చాలా విపరీతమైన ఇబ్బందికరంగా ఉంది. నాకు నీరసం అనిపించలేదు, బాధ అనిపించలేదు, కానీ అది చాలా బ్లడ్ మరి పోతుంది, వెళ్దాంలే అని అనుకున్నానండి. సరే అని సువర్ణ నేను మరి కుమారి ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. సువర్ణని చూసినామే. ఆమె చూడగానే మరి ఎంతో అనుభవం ఉన్నాము, పెద్ద వయసు ఆమె. చూడగానే చెప్పింది. అయితే ఆమె మరి టెస్ట్ చేసింది, నన్ను కుమారిని ఇద్దరిని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసి నాకు ఎక్కడనే చెప్పింది, నీకు గర్భసంచి పెరిగింది, గడ్డలు కూడా ఉన్నట్టున్నాయి, నీకు స్కానింగ్ రాస్తున్నాను, తీయించుకుంటా ఉందండి. అప్పుడు నేను ఆ నైట్ ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా, మరి గడ్డలు అంటే మరి ఏ రకమైన గడ్డలు ఈ మధ్యన అన్నీ కూడా మరి క్యాన్సర్ ఇవన్నీ పెట్టన్నాం. ఒకవేళ అలాంటి ట్రీట్మెంట్ నాకు చేయించుకోవడం నీ పనికి అభ్యంతరం కదా, నీ పని చేయాలి, నేను నీ చెప్తున్నాయా, ఏం కాకుండా మరి ఆ గడ్డలు అలాంటివి ఏం లేవు అని చెప్పాలి. ఒకవేళ ఉన్నా కూడా అవి మరి మందులతోనే క్యూర్ అయ్యేటట్టుగా ఉంటాయి కనుక ప్రభా నేను సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నానండి. మరి
హాస్పిటల్కి స్కానింగ్కి వెళ్ళాం. నాకు నీరసం ఏం లేదు, నేను బాగానే తిరిగా యాక్టివ్గానే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ముగ్గురు వెళ్ళాము. మా మామయ్య తీసుకెళ్ళాడండి. ఆయనే హాస్పిటల్కి, స్కాన్ సెంటర్కి, మళ్ళీ హాస్పిటల్కి అలా తిరగాల్సి వచ్చింది. ఒక 2 days ఓన్లీ హాస్పిటల్కి, స్కానింగ్లకి, బ్లడ్ టెస్ట్లకి వీటికే తిరిగాము. అయితే స్కాన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మరి ప్రే చేసుకున్నప్పుడు కూడా ప్రభా ఏమి రాకూడదు, నార్మల్ రిపోర్ట్స్ రావాలని అప్పుడు మెసేజ్ చేశాను. నాకు వీళ్ళందరూ ప్రే చేయండి, అమ్మాయి అందరికీ చెప్పు, మన వాళ్ళందరికీ మంచి రిపోర్ట్స్ రావాలని, అలాగే నాకు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలని ప్రే చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. నాకు తలనొప్పి వచ్చింది అనమాట, విపరీతమైన తలనొప్పి వచ్చింది. నీరసం లేదు కానీ బాగా తలనొప్పి వచ్చింది. అందుకే ఎవరితో ఫోన్ మాట్లాడలేదు. ఫోన్లు చేశారు నాకు కొంతమంది, నేను మాట్లాడలేకపోయాను ఆ తలనొప్పి వల్ల. ఆ తర్వాత స్కాన్ రిపోర్ట్ వచ్చింది, చిన్న గడ్డలే ఉన్నాయి, పర్లేదు అంది డాక్టరు. మరి మంచిగానే రిపోర్ట్స్ దేవుడు ఇచ్చాడండి. ఆ విషయంలో నిజంగా నేను అప్పుడు ప్రే చేసుకోవడానికి కూడా నాకు ఓపిక లేదనమాట. ఇలా రావాలి ప్రభా రిపోర్ట్స్, ఇలా ఉండకూడదు అని ప్రే చేసుకోవడానికి నేను మోకరించే ఓపిక కూడా నాకు లేదండి. నేను అప్పుడు ప్రార్థన చేసుకోకుండా అలా పడుకొని మనసులో మరి దేవుడితో మాట్లాడుతున్నాను. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నేను కూరం పెట్టుకుంటాను. మరి ఈ సంవత్సరం నేను పెట్టుకోలేదండి. పెట్టుకోకపోతే అంటే నాకు మెడికల్ బిల్ ఏమీ అవ్వదు, మీకు చెప్పాను కదా, మెడికల్ బిల్ అవ్వదు. స్కాన్కి, మళ్ళీ హాస్పిటల్కి, మళ్ళీ మెడిసిన్కి అట్లా నేను ఖర్చు పెడుతున్నప్పుడు నాకు అనిపించింది, అప్పుడు ఈ కూటమి పెట్టుకోనంటే నాకు ఇలా అవ్వే కాదు, వ్యర్థంగా ఖర్చు, ప్రభా నాదే తప్పు. అంటే ఎందుకు పెట్టుకోలేదు అంటే మరి వెంటనే అన్నీ వచ్చినాయి. మళ్ళీ నేను ఇంట్లో అంటే వెంటనే అప్పుడే షారోన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ బాగా అటు ఇటు తిరగడం అట్లా అయింది. మళ్ళీ వెంటనే నేను చేసుకోలేను అనేసి నేను పెట్టుకోలేదండి. అప్పటికి నాకు బాగాలేదు, బ్లీడింగ్ అవుతుంది. వీళ్ళంతా మా వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి అమ్మ వస్తాం, కేక్ కట్ చేపిస్తాం, వస్తాం అని అంటున్నారు. నేను వాళ్ళని రావద్దని ఎలా చెప్పను, అలాగే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అనిపించింది. అలాగే మళ్ళీ వద్దు, వెళ్ళలేని పరిస్థితి. కూటం పెట్టుకోకుండా మళ్ళీ ఇలా నేను అందరూ వస్తే వాళ్ళకి ఎవరు పెట్టాలి కదా, ఎలాగానే ఇలా రకరకాలుగా ఆలోచించి సరే నేను చేసే ఓపికలాక మొత్తం చికెన్ తెప్పించి బిర్యానీకి రెడీ చేయించాను. మా బావ వచ్చి చేశాడు, బిర్యానీ చేశాడు. నేనైతే ఏమి కనీసం లెగలేను అనమాట. లెగస్తే కూడా నాకు బాగా వీడవుతుందని నేను లెగలేదు, అట్లనే కూర్చొని ఉంటున్నా సైలెంట్గా. అందరూ వచ్చారు, వాళ్ళు గిఫ్ట్స్ తెచ్చారు, కేక్ అవి పంపించారు, బంధువులంతా వచ్చి హ్యాపీగా వెళ్ళారు. కాకపోతే నా మనసులో ఒక బాధ, అదే ప్రేయర్ పెట్టుకొని దేవుడిని స్తుతించుంటే బాగుండేది కదా, అదొక్కటి చేయలేదు, ఏదైనా ఇలాగే జరుగుతుంది అని నాకు మనసులో అనుకున్నా. అవన్నీ నాకు దేవుడు మొన్న జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా నేను నిన్ను స్తుతించలేకపోయాను, నా పుట్టినరోజు నాడు, ఇక్కడ నుంచి నాకు మంచిగా అన్ని రిపోర్ట్స్ రావాలి, నాకు మళ్ళీ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి, ఏం కాకూడదు. నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నేను స్తుతిస్తాను ప్రభా, ఈ కూటమి విషయంలో నేను నిర్లక్ష్యం చేయను. ఆ రోజు నేను ఖచ్చితంగా నేను స్తుతించకుండా నాకు నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వని నేను అప్పుడు ఒక చిన్న ప్రార్థన మాత్రమే చేసుకున్నానండి. దేవుడు నిజంగా మరి నార్మల్ రిపోర్ట్సే మంచి ఇచ్చాడు. మరి చిన్న గడ్డలో ఇప్పుడే స్టార్ట్ అయ్యామ్మా, ఏం కాదులే అని డాక్టర్ కూడా చెప్పింది. మరి మిగతా అన్ని కూడా మంచిగానే ఉందండి, దేవుడికి స్తోత్రం. మరి ఈ విషయంలో నేను బాధపడుతున్నాను కదా. అయితే శనివారం కూడా రాదని అనుకున్నాను. శుక్రవారం నుంచి నాకు మళ్ళీ కళ్ళు తిరిగిపోవడం, తల తిరిగిపోవడం నుంచి అది కాసేపు కూడా మాట్లాడలేకపోవడం అలా ఉందండి. ఇంకా నేను శనివారం వెళ్తాను ప్రభా, రిపోర్ట్స్ అయితే నార్మల్గా వచ్చినాయి, నేను వెళ్ళలేను, నుంచోలేను, మాట్లాడలేను అని మళ్ళీ దాని కొరకు ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. అలాగే పడుకొని ప్రార్థన మనసులో చేసుకుంటూ ఉన్నాను. రాలేనులే అనుకున్నా, మార్నింగ్ వద్దాము, ఆదివారం వద్దాంలే అని అనుకున్నానండి. మళ్ళీ వద్దు, ఏదైతే అదైంది, నేను ఎందుకు ఆగాలి, నేను చేసేదే ఉంది, అక్కడికి వెళ్ళైనా ప్రభా నేను నీ మందిరంలో అలా బలహీనంగా పడుకున్నా, నాకు అది ఇష్టమే, నన్ను తీసుకెళ్ళి చాలు అనుకున్నానండి. నిన్న మార్నింగ్ 12 దాకా కూడా బాగానే ఉన్నాను. నేను నాకు నీరసం కానీ జ్వరం కానీ ఏమీ లేదండి, యాక్టివ్గానే ఉన్నాను. నేను మంచిగా మాట్లాడుతున్నా, బండి మీద వచ్చేద్దామని అనుకున్నాను.
మధ్యాహ్నం 12 నుంచి ఇంకా మళ్ళీ విపరీతమైన చలి జ్వరం వచ్చేసి కళ్ళు తిరిగిపోయి అది రకంగా అయిపోయింది నా ప్రాణం. ఇక నేను వెళ్ళలేనేమో అనుకున్నా. మళ్ళీ అప్పుడు సంజయ్కి ఫోన్ చేసి నేను బండి మీద వెళ్ళలేనమ్మా, నన్ను మీరు తీసుకెళ్ళండి వచ్చాను. మరి వాళ్ళు వచ్చారు, కార్ దాకా కూడా నేను వెళ్ళలేకపోయానండి, అంత నీరసంగా అయిపోయాను. ఇంకా మళ్ళీ యేసురాజు వచ్చి కార్ దగ్గరికి దింపాడు, కొంచెం దూరమే అయినా కూడా మరి బండి మీద తీసుకెళ్ళాడు. ఇక్కడ వచ్చే వరకు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉందండి నాకు. ఇక్కడ ఎట్లా ఉంటాను అనుకున్నాను. నిజంగా అద్భుతం ఏంటో తెలుసా, నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నైట్ నుంచి నాకు బ్లీడింగ్ ఆగిపోయింది అనమాట. రాత్రి కూడా అసలు ఏం అవ్వలేదు. స్తోత్రమైంది. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. నేను అనుకున్న ప్రభావం అసలు ఎట్లుంటా, నేను వైట్ స్టార్ వేసి ఎట్లుంటాను చాలా బాధపడ్డాను అనమాట. కానీ అద్భుతంగా దేవుడు చేశాడు. నిజంగా మిరాకిల్ ఇది. నిజంగా దేవుడి యొక్క చిత్తం. మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడి యొక్క చిత్తం కనుక ఆయన అన్నీ అలా అంటే ఒక్కోసారి పరీక్షిస్తాడేమో, వీళ్ళు వెళ్తారా లేదా, వీళ్ళు చేస్తారా లేదా అని. మరి అదేంటో చూడండి, మరి ఇన్ని రోజుల దగ్గర ఇప్పుడు 10 రోజుల నుంచి నాకు బ్లీడింగ్ అవుతుంది. మరి నిన్న నైట్ నుంచి మరి ఆగిపోవడం అంటే అది మరి ఎంత అద్భుతమో. మరి రాత్రి అయితే బాగా జ్వరం అండి, ఫుల్ జ్వరం వచ్చేసింది. చలి వేసేసి ఇంకా వేసి కూడా కట్టేశాను. నాకు అంత విపరీతం మూలుగుతానే ఉన్నా. మరి ఉదయం కల్లా శక్తి ప్రభా అనుకున్న దేవుడి శక్తిని ఇచ్చాడు. మరి ప్రార్థన చేయండి, ఎందుకంటే మనం దేవుడి పని చేస్తున్నాం కనుక మరి గోడ కట్టాలి అనుకున్నప్పుడే మరి నా భర్త కూడా నేను ఫోన్ చేసి అయినా రావాలి ఇవాళ, తనకి అక్కడ హెల్త్ వల్ల దానికి మొన్న సడన్గా ఒళ్ళంతా దద్దులు వచ్చేసి అలా ఏదో ఒక బలహీనపరచాలి అని అపవాది కొన్నిసార్లు మనల్ని వెనకలాగుతాడు. కానీ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడే మార్గాన్ని కలుగజేస్తాడు. ఆగిపోయామనుకోండి అలాగే ఆగిపోతాం, అక్కడే ఆగిపోతాం. కాబట్టి దేవుడు ఈ 3 కార్యాలను దేవుడు చేశాడు. మరి ఆ గోడ కట్టే విషయంలో కూడా దేవుడు మరి తోడుని మరి తిరిగించాలని మీరు ప్రార్థన పెట్టండి. నాకు నీరసం తగ్గాలని, శక్తిని ఇవ్వాలని మీరు ప్రార్థన పెట్టండి. దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన చదువుదాం. వివాహ ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం ఏజిఎం చర్చి సంఘస్థులు దల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడు దల్లి శ్రీకాంత్ రెడ్డికును, కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మహేశ్వరం సంఘస్థులు కొమరవల్లు డేవిడ్ గారి కుమార్తె కొమరవల్లు షారన్కును 2025 మే నెల 23వ తారీఖున శుక్రవారం ఉదయం 10:30 ఫుల్ గాస్పుల్ చర్చ్ గుడివాడ ప్రార్థనా మందిరంలో పాస్టర్ రెవరెండ్ గంటపు సురేష్ బాబు గారిచే
వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడును. కావున ఈ ఉభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న యెడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపునే తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. ఇంకొకసారి చదవాలి 3వ ప్రకటన కూడా. ఓకే, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఐక్యత ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని. పరిశుద్ధ జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి ప్రభా. అయా మా దగ్గర ఉన్నదన్నాడు. అయా ఎందుకు సరిపోదు ప్రభా. అయా మీరే తెచ్చుకోండి. అయా మీరే